నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలులో మా ప్రతినిధి నూర్ పాషా మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కర్నూలుకు సంబంధించి నంద్యాల జిల్లా మున్సిపల్ స్థలాల్లో అక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థలాల్లో యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదనేటువంటి ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. 50 కోట్ల రూపాయలు విలువైన 60 సెంట్ల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దుండగులు అక్రమ రిజిస్ట్రేషన్లతో క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి ఇంత పరిస్థితి జరుగుతున్నా పూర్తిగా అధికారులు చలనం ఎందుకు రావట్లేదు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి పాషా. చేసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా మున్సిపల్ కమిషనర్ కు మెమోరాండం అందించడం జరిగింది. అయితే మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలను అక్రమంగా అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు స్థానిక నాయకులు ఏం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు ప్రజాకూటమికి సంబంధించిన పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు సుబ్రాయుడు ఉన్నారు మాతో పాటు. అలా చెప్పండి అన్న, అంటే మున్సిపాలిటీకి సంబంధించిన దాదాపు 2 ఎకరాల 60 సెంట్ల పొలము, అంటే అక్రమంగా దాదాపు 50 కోట్ల రూపాయలు విలువ చేసిన పొలాన్ని అక్రమార్కులు అన్యాయకార్థం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంట? ఈ విధంగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన వార్త ఇది. 2 ఎకరాల 60 సెంట్లు అన్యాక్రాంతంగా రిజిస్టర్ చేస్తుంటే ఎక్కడో ఫుట్పాత్ మీద కానీ కాలువల మీద కానీ సామాన్యుడు చేసుకొని బతుకుతామంటే వాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో చిన్న చిన్న పంకులు పెట్టుకుంటే పంకులు తీసేసి దౌర్జన్యంగా కమిషనర్ పోయి లైన్ లోకి పోయి చేయడం జరుగుతుంది. అటువంటిది మున్సిపల్ టౌన్ లో ఇన్ని కోట్ల ఆస్తిని దొంగతనం చేసుకుంటుంటే అక్రమార్కులను అరికట్ట లేకుండా ఏం చేస్తున్నారని చెప్పి దీని మీద పాలక పక్షం కూడా ఏ దృష్టించలేదని చెప్పి మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే దీని మీద ఎవరైనా అక్రమార్కులను బయటకు తీసుకోలేకపోతే కదా పాలకపక్షము వాళ్ళ మీద మేము కఠినమైన నిర్ణయం తీసుకుని ప్రజాకూటమి తరపున ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాము. దీన్ని ఎంతవరకైనా పోరాడతామని చెప్పి నేను ప్రజాకూటమి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇక్కడ నంద్యాలలో ఈ విషయాన్ని నేను మీ ముందర తెలియజేస్తున్నాను. దాదాపు 94 ఎకరాల 23 సెంట్లను యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. అయితే నూనెపల్లి గ్రామ రైతులకు, నంద్యాల రైతులకు అందుకు సంబంధించి ప్రభుత్వం నుండి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆర్టీఓ గారు అవార్డు చేసి అందుకు సంబంధించిన డబ్బును కూడా డిపాజిట్ల రూపంలో వారి వారి అకౌంట్లలో కూడా వేయడం జరిగింది. అయితే కొంతమంది రైతులు మాత్రము వాటి డబ్బులు తీసుకోలేదు. తీసుకొని పక్షంలో అక్కడ ఉంటే రైతులు కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఒకటే చెప్పింది, మీకు ఏదైనా న్యాయం జరగాలన్నా కూడా మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కోర్టు ద్వారా మీరు పరిష్కరించుకోండి అని కూడా నాడు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అదే సమయంలో కొంతమంది అక్రమదారులు అక్రమంగా రీసెర్చ్ చేసుకోవడం జరిగింది. వాటిని బేస్ చేస్తూ అయితే ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి ఉంది. అయితే నాటి రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనర్ ద్వారా పలు పొలాలకు రిజిస్టర్ చేయకుండా కట్టడి చేయడం జరిగింది. అయితే కోర్టు వెళ్ళడం జరిగింది. కొంతమంది రిజిస్టర్ చేసుకున్నట్టు కొంతమంది ప్రజలు. అయితే కోర్టు ఇందుకు సంబంధించి కోర్టు ఒకటే తీర్పు చెప్పింది. అయితే మున్సిపల్ కమిషనర్ కు ఎటువంటి హక్కులు ఉండవు. అయితే ఏదైనా ఒకవేళ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏదైనా చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాలన్నా అది జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ కే ఉంటుందని జిల్లా కలెక్టర్ ద్వారా వీటి విచారణ జరిపించి ఒకవేళ ఏదైనా నిషిద్ధంగా ప్రభుత్వం సంబంధించిన స్థలాలు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాటిని ఆపుదల నిలుపుదల చేసేటువంటి పూర్తి స్థాయి అధికారం జిల్లా కలెక్టర్ మాత్రమే ఉంటుందనేటువంటి తీర్పును ఆనాడు ఇచ్చింది. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాలి, ఏ స్థలమైనా ఏ పొలమైనా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటిని రిజిస్టర్ చేసేటువంటి హక్కు ఏ రిజిస్టర్ ఆఫీసర్ కూడా ఉంటదనేది మేధావులు పలువురు న్యాయవాదులు కూడా తీర్చి చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన మున్సిపల్ ఆస్తిని అక్రమార్కులు యథేచ్ఛగా అక్రమ మార్గంలో రిజిస్టర్ చేసుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రజలు కూడా చెప్తున్నారు, అక్రమంగా అన్యాయకాంతమైనటువంటి భూములు ఖచ్చితంగా వీటి మీద చర్యలు చేపట్టి వీటిని మళ్ళీ మున్సిపాలిటీకి చెందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పాషా.